ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆటోల కోసం ప్రభుత్వం నూతనంగా ఒక యాప్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణానికి చెందిన పలు ఆటో యూనియన్ల సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను, ఆయన తనయుడు గిరీష్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకున్నందుకు కృతజ్ఞతగా మాజీ ఎమ్మెల్యే వర్మకు, గిరీష్ వర్మకు ఆటో యూనియన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో యూనియన్ కమిటీ గోవింద్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆ కమిటీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఏదేమైనా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆటో యూనియన్లతో కలిసికట్టుగా ఎప్పుడు కూడా రాజకీయాల అతీతంగా వారి సమస్యల మీద ఎప్పుడు వెళ్తూ ఉంది. 2018లో అప్పుడు వీళ్ళు పడి ఇబ్బందులు ఏదైతే పోలీసుల నుంచి హెరాస్మెంట్ ఉందో లైసెన్స్ మీద ఏ లైసెన్స్ అంటారంటే అలా కాదు, దాన్ని ఏదైనా 2018లో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టి ఆటోలందరికీ 2000 లైసెన్స్ ఒక్క పైసా ఖర్చు లేకుండా పిఠాపురంలో లైసెన్స్ ఇచ్చే విధంగా మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అలాగే వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటాం. మరి నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ అందరూ కూడా మరి మరింత చేరువుగా ప్రజలు ఉండే విధంగా మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళకి నష్టం అవుతుంది, ఉచిత బస్సు కట్టడం వల్ల గుర్తించి